మేమైతే స్టార్ మా పరివారంకి వెళ్తున్నాను ఈసారి మా పరివారంతో. అంటే మేము చూడం, ఎందుకంటే మా ఆవిడని చూసి చూసి బోర్ కొట్టింది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. యాక్టింగ్ కొత్త మనకి చెంపదెబ్బ కొట్టాలంటే కొట్టాలండి అని కొట్టి పడేయాలని కొట్టేశారు. ఏమన్నా ఇవన్నీ తింటే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ పరిగెట్టాలి. మనం కూడా అడ్డం పెట్టచ్చు, ఎవరికైనా మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంతేగా అంతేగా. పుష్కర్ చందు అరే ఏంట్రా ఇది? కొంచెం సన్నగా ఏంటో ఇలా అంటుంటే సిగ్గేసి వస్తుంటది నాకు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ గారికి తప్పు చేస్తే నచ్చదు. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సుష్మా కిరణ్. చాలా మంది చిన్ని సీరియల్ చూస్తున్నారు, బాగుంది అని చెప్తున్నారు. కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేము పడే కష్టం మీ కాంప్లిమెంట్స్తో మాకు చాలా అంటే రిలాక్సేషన్ వస్తుంది అనమాట ఆ కామెంట్స్తో. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోతుంది. మేమైతే స్టార్ మా పరివారంకి వెళ్తున్నాను ఈసారి మా పరివారంతో. బాగున్నారా? సో మా పరివారంతో స్టార్ మాకి వెళ్తాం. అంటే అంతకుముందు సుష్మా 2-3 సార్లు వెళ్ళింది స్టార్ మా పరివార్కి, బట్ నేను వెళ్ళలేదు. ఆ షో స్టార్ట్ అయ్యే టైంకి నేను మా టీవీలో వర్క్ చేయలేదు కాబట్టి వెళ్ళడం జరగలేదు. అండ్ నేనంతా కూడా ఈ యూట్యూబ్ మీద ఉండిపోయాను, సీరియల్స్కి దూరంగా ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు సీరియల్స్ కాబట్టి ఫస్ట్ టైం స్టార్ మా పరివార్కి విత్ ఫ్యామిలీ వెళ్తున్నాం. నేను రవి గారు కలిసి మ్యాచింగ్ అనుకోకుండా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది బిహైండ్ ది సీన్స్ ఈ బ్లాగ్లో చూద్దరు, కానీ కొంచెం చూపిస్తాం. ఎందుకంటే ఎక్కువ చూడడానికి ఏమి ఉండదు అండ్ చూపించిన ఎవరు కూడా కొన్ని. కాబట్టి అక్కడ ఏమైనా ఫన్నీ ఎలిమెంట్స్ కానీ, లేదంటే మేము రూమ్లో ఉన్నప్పుడు ఏ రూమ్ ఏమి ఇస్తారో, ఏ రూమ్లో ఎవరు ఉంటారో తెలియదు కదా, ఉన్న వాళ్ళతో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతం అయితే సుష్మా రెడీ అవుతుంది, రెడీ అయ్యాక బయలుదేరుతాం. నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను. ఎందుకు ఈ డ్రెస్సులు అంటే చిన్ని గెటప్లు కదా, అలాగే ఉంటాం వెళ్ళాలంట కాబట్టి. నేను కొంచెం మరీ ట్యాన్ అయిపోయాను, లైట్ గా అలా కవర్ చేసుకున్నాను. సీరియల్ లో కవర్ చేయనివారు కదా, అందుకని సీరియల్ మేకప్ అయినవరని ఇక్కడ వేసేస్తుంది. నేను మాత్రం ఎనీ టైం న్యాచురల్. అట్లుంటది మనతోని. ఇంకెంత టైం పడుతుంది? 2 minutes లిప్స్టిక్ లైట్ గా పెట్టుకొని తీసేయడం. లిప్స్టిక్ స్టే వచ్చేస్తాను త్వరగా. రమ్మన్నా, అన్నీ రమ్మన్నారేమో. బ్యాగ్ పెట్టేసుకొని ఇంక మావయ్య ఆట ఆడేసేస్తాడు. ప్రపంచం నచ్చాడే సో ప్రపంచం ఇప్పుడే వచ్చాడు, మేము ఇలా వెళ్తున్నాం. వాడు వచ్చాడు, మేము వెళ్తున్నాం. యాక్చువల్గా వాడికి అంటే మామయ్యకి చెప్పాం అనమాట, కొంచెం చదువుకోమనండి, కిందకి వెళ్ళొద్దని చెప్పండి అని. సో ప్రస్తుతానికి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 35-40 minutes పడుతుంది అక్కడికి వెళ్ళడానికి, అంతే కదా? ఎక్కువ పడుతుంది. స్కూల్ బస్సులో వస్తాయి కదా. ఇదిగో ఇప్పుడు ఎలాగ అడ్డుగా ఉంది, సెన్స్ లేకుండా అడ్డంగా పెట్టాడు. తీయండి అంటే అని అంటున్నారు. ఏంటో మరి, అదే మనం కనుక చెప్తారు. చదువు చెప్తారు, చదువు చెప్తుంది వాళ్ళు కాదు కదా డ్రైవర్. అదే డిసిప్లిన్. ఇప్పుడు అందులో కూర్చుని పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓ మనం కూడా అడ్డం పెట్టచ్చు, ఎవరికైనా మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంతేగా అంతేగా. మిస్టర్ పర్ఫెక్ట్ గారికి తప్పు చేస్తే నచ్చదు. సో ప్రస్తుతానికి అయితే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ స్టూడియోకి అయితే వచ్చేసాం. మేము ఏదో 10 సార్లు ఫోన్ చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు. లిప్స్టిక్ ఉంది ఆల్రెడీ, ఇది తీయమంటారు మన సీరియల్ అయితే. ఇక్కడైతే మన ఇష్టం. సో మీరు అందరు అడిగారు కదా కావ్యాన్ని చూపించండి మీ వ్లాగ్లో అని, నాకు హెల్ప్ చేస్తుంది. సో కొంతమంది ఎవరైతే కావ్య అక్కని చూపించండి అని అడిగారో వాళ్ళందరి కోసం మీ కావ్య అక్క కావేరి. ఇప్పుడు కావ్య కొంచెం సేపు తర్వాత కావేరి అయిపోతుంది. మేమేమో ఇలాగా చిట్టుమొహాల్లో రెడీ అవుతుంది, ఈవిడ గారు ఫ్లాష్ బ్యాక్ గెటప్ లో రెడీ అవుతున్నారు అనమాట. దొరికేదే ఒక ఛాన్స్. సీరియల్ అయితే అసలు మేకప్ లేదు, ఏమీ లేదు పాపం. సో దొరికే ఛాన్స్ ని వదులుకోకూడదు మనం. నాకు ఆ ఛాన్స్ తెలియలేదు, అంటే ఐడియా తట్టలేదు నాకు. తట్టుంటే బాగున్నాను. సో తను ఫ్రెష్ అంటే రెడీ అయిపోయాక మళ్ళీ మేము కలుస్తాం. నేను ఇంటి దగ్గర రెడీ అయ్యాను, ఆవిడ ఇందాక రెడీ అయ్యారు, ఇప్పటికీ రెడీ అవుతున్నారు, ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. ఆఫ్టర్ డ్రెస్ చేంజ్
యాక్చువల్గా తన ఫోటోషూట్ అవన్నీ చేసుకొని మళ్ళీ హెయిర్ సెటప్ చేసుకుంటుంది అనమాట. అది చెప్పండి. అది ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి మేకప్ వేసుకుంటుందా అని అనుకోకండి మీరు. అవునా నిజమా? మేము రీల్స్ చేస్తున్నాము. రెడీ అవుతున్నామా ఇద్దరు? బాగానే ఉంది. ఇంకొకటి చేద్దాం సేఫ్ సైడ్. ఇప్పుడు బాగా తీసాం అనుకుంటా. కట్ చేయలేదు కదా నన్ను. చూస్తున్నా నిన్ను నెట్ చేశారు ఇప్పుడు. ఫైనల్లీ ఫస్ట్ రీల్ నాకు తెలిసి నేను కావ్య కలిసి చేయడం ఫస్ట్ రీల్ చేసాము విత్ గార్జియస్ కావ్య అంటే అంత రిచ్ గా, నేనేమో పేదగా ఈ గెటప్స్ తో. ఓ మై గాడ్, నేను మేకప్ వేసుకోవడం వాళ్ళు చూసారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. రెడీయా అండి? రెడీ అయితే మేము కూడా. ఆయన అలాగే అంటున్నారండి 6 o'clock రమ్మన్నారు. టైం వాట్స్ ద టైం రైట్ నౌ? 7:18. ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. కంగారు పెట్టేశారు. సుష్మా అండ్ కావ్య గారు ఇద్దరు ఇప్పుడు టైం ని కిల్ చేసుకుని మేకప్ మాత్రం పోకుండా మళ్ళీ టచ్అప్ చేసుకుని మేము చెయ్యము. అవునా? ఒకసారి మళ్ళీ చేయండి. అయిందా? బాగైందా? అంటే మేము చూడం, ఎందుకంటే మా ఆవిడని చూసి బోర్ కొట్టింది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చెల్లెళ్ళు డాన్సులు చేస్తే మేము చూడలేము, ఎందుకంటే క్యారెక్టర్లో ఉన్నప్పుడు చూడలేము. మండుతున్నట్టుంది. అవుట్ ఆఫ్ క్యారెక్టర్ చూడగలం. వావ్, వెరీ గుడ్. వావ్, సూపర్ గా చేశారు, సూపర్ గా చేశారు. వచ్చేసారు మా వాళ్ళు, రెడీ అయిపోయారు. దాని పేరేంటి? లోహిత కాదు కాదు కాదు, ఒరిజినల్ పేరు నాకు తెలీదు. ఏంటి? సోహాని. రెండు కూడా చెప్పారు. సోహాని నాథ్. ఓకే, వస్తున్నా. నేను జెమినీలో ఒక సీరియల్ చేశాను, చిన్నారి అని. అది నా ఫస్ట్ సీరియల్ అన్నమాట. అందులో నాకు మమ్మీ. మీకు విషయం చెప్పాలి, నేను నాకు ఫస్ట్ టైం చేయటము, తనది కూడా ఫస్ట్ టైం అనమాట. తను చాలా స్పాయిల్డ్ కిడ్ లాగా. సో ఇప్పుడు నేను తన్ని చెంపదెబ్బ కొట్టాలి. యాక్టింగ్ కొత్త మనకి. చెంపదెబ్బ కొట్టాలంటే కొట్టాలండి అని కొట్టి పడేయాలని కొట్టేశారు. కొడితే నేను యాక్చువల్గా షార్ట్ ఓకే అయిపోదును, నేను ఇలా అయిపోయి నవ్వేశాను. ఏంటమ్మా కొట్టమన్నారు కదా, మనకి చెప్పించేయో తెలుసు. సో తర్వాత ఇలా చెయ్యాలి అని చెప్పాక చేసా, అలా అనమాట. ఏం అనుకోలేదు, నేనేం అనుకోలేదు. సో మా పెళ్ళయ్యే 15 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్లికి ముందు చిన్నారి సీరియల్ జెమినీలో 16 సంవత్సరాలు అవుతుంది. సో 16 సంవత్సరాల తర్వాత కలిసాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు టీవీలో చూడడమే తప్ప మనం మధ్యలో డైరెక్ట్గా కలవలేదు. సో ఇది మీకు చెప్దామని చెప్పి చూపిస్తున్నా. కొంచెం సన్నగా ఏంటో ఇలా అంటుంటే సిగ్గేసి వస్తుంటుంది నాకు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో సీరియల్లో ఫస్ట్ అమ్మతో అయితే, మూవీలో మేమందరం కలిపి ఒక మూవీ చేసాం అనమాట. ఒక్క నిమిషం, నన్ను తిడతారు కొంతసేపు అయితే, సైడ్ అంటే లగట్లేదు, జాగ్రత్త. సో ఈయన గారి పేరు హర్ష బాబు. చూడు, సత్యభామ సీరియల్లో ఉంటారంట. నేను చూడలేదు, ప్రోమోలు చూసా, ప్రోమో. సో మేమిద్దరం ఫస్ట్ సినిమాలో చేసాము, మేమిద్దరం ఫస్ట్ సీరియల్లో చేసాం. చూసారా వాట్ ఏ కోఇన్సిడెన్స్? చూపించా. సో కోఇన్సిడెన్స్ చూసారా? అందరూ ఈరోజు ఫస్ట్ టైం యాక్ట్ చేసిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు అనమాట. ఏమిటో, ఎందుకేంటి ఈరోజు ఓడిపోతున్నారా మీరు? మేము ఓడిస్తాం, మీరు ఓడిపోండి. మేము కొత్త బంగారు లోకం అప్పుడైతే రాజమండ్రి కదా. సో ఆ ఎండల్లో యాక్టింగ్ రాక నానా తంటాలు పడి చేసేవాళ్ళం. సైలెన్స్ అంటే. A few moments later. ఎస్, మీరందరూ మొన్న బ్లాగ్ లో గెస్ట్ చేశారు కదా శ్రీదేవి ఏ మూవీలో చేసింది అని. బింబిసారా కరెక్ట్ ఆన్సర్ కదా.
నా కొడుకు వీడు చాలా అమాయకుడు అనుకున్నాను, వీడంత నాటి ఎవరు లేరని ఈరోజు షోలోనే తెలిసింది నాకు. అవునా కదా? ఎంత అల్లరి చేస్తున్నాడు. 10,000 వస్తేనేమో ఆ ఫోన్లే స్కూల్ ఫీజులకు పనికొస్తాయంట. నా క్యారెక్టర్ లోకి వాడు వెళ్ళిపోయాడు. నా కూతురు అటు వెళ్ళింది. సోహని తన పేరు. పుష్కర్, చందు. అరే ఏంట్రా ఇది? నీ పేరు పుష్కర్ కదరా. వాళ్ళు మళ్ళీ రెడీ అని చెప్తున్నారు, ఆపుదాం. రేపు మళ్ళీ షూట్ ఉంది మాకు, ఇంకా అవ్వలే టైం 11. చలో ఈ రౌండ్ అయితే. 3 hours later. సో ఫైనల్లీ 12:15 అయింది. ఇంకా టక్క 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 అని వచ్చేసాం అనమాట. నిద్రలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ షూట్ ఉంది. ఈ లెగ్ గలమో లేదో ఏమో తెలియదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి లగేజ్ సర్దుకొని అన్నీ పెట్టుకొని పడుకొని అప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఒక 2 అలా అయిపోతుందేమో పడుకునేసరికి. సో ఈరోజు మా ఈ ఆదివారం పరివారం ఇలా అయ్యింది. మా బూస్ట్ గార్డ్ని క్రీమ్ గార్డ్ని చూపిస్తాను. వాడు ఫుల్ క్రీమ్ గార్డ్. మా ప్రభంజన్ పడుకుని పోయాడు, మా మామయ్య ప్రభంజన్ పడుకుని పోతున్నారన్నారు. సో మా క్రీమ్ గార్డ్ అయితే నాకు తెలిసి ఇల్లంతా కంగాలి చేస్తుంటాడు. వాడు అంటే గోలగోలు చేశాడంట, తలుపు తీస్తా కేజీలో పెడితే తలుపు తీస్తావా లేదా అని. సో మా ప్రపంచం ఒక్కడే అయితే వాడు తీసుకెళ్ళలేడు కదా వాకింగ్కి. అది ఇంకా నైట్ అయిపోయిందని ఇంకా వదిలేస్తే పర్లే, పాడు చేస్తే చేసేయనన్నా. సో ఇంటికి వెళ్ళి మా క్రీమంజన్ బూస్ట్ని చూపించేసి గుడ్ నైట్ చెప్పేస్తాం, మీకు బై బై చెప్పేస్తాం. మా క్రీమ్ గార్డ్ గోల వాడికి తెలిసిపోయినట్టుంది. నేను ఇస్తాను క్రీమో, క్రీమమ్మా, బూస్ట్ అమ్మా. కాలేండి నాన్న, బూస్ట్ బూస్ట్. ఓకే ఓకే. ఏం చేశాడు? చెత్త చేసి ఏమిట్రా ఇల్లంతా కంగారు చేస్తాడు. అయ్యో ఏంటమ్మా క్రీమ్ బూస్టునా మొత్తం పాసులే. బూస్ట్ ఏంటి నోట్లో? నోట్లో కర్ర. ఆగు, ఏం చేస్తావు నువ్వు? నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. బుస్టునా పాడు చేస్తుందండి. పేపర్ ప్లేట్స్, కప్పులు. మేము ఇంటికి వచ్చేసరికి మొత్తం నాన్న హంగామా, నాన్న రభస చేస్తాయి. నేను ఆ బొమ్మ వేరే వాళ్ళకి ఇద్దామని కొనిపెట్టాను, అది కూడా పాడు చేసింది. కేజీలో మార్కర్ కొరికేసింది. అమ్మో ఏంటో షిట్. మొత్తం మార్కర్ పెన్ ఆర్ట్. మా ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి క్రీమ్ అమ్మా? ఏమన్నా ఇవన్నీ తింటే మళ్ళీ హాస్పిటల్కి చుట్టూ పరిగెట్టాలి. ఓకే అండి, గుడ్ నైట్. ఇప్పుడు బోల్ అంత పని ఉంది, క్లీనింగ్ చేసుకొని లగేజ్ సర్దుకొని ఇంకా పడుకోవాలి. మా బూస్టర్ పాపం మంచోడలేండి. మా క్రీమ్ గార్డ్ మాత్రం ఫుల్ గొడవ అంటే మొత్తం పిచ్చి చేస్తాడు. ఇంకా చేసేది ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, గుడ్ నైట్.